చంద్రబాబు గారు కోరుకున్నది మొత్తం రాష్ట్రంలోని వ్యవస్థ అంతా తన చేతుల్లోకి రావాలని కోరుకున్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తాత్కాలిక ముఖ్యమంత్రి అంటే ఎప్పుడైతే ఎన్నికలు ప్రారంభమైపోతుందో అప్పటి నుంచి ఎన్నికల సంఘమే ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తుంటుంది. ఇక్కడ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలోనే ఉంటారు. అంటే రాజీనామా చేశాక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, కానీ ఈ టైంలో పవర్స్ కూడా ఈసీ చేతిలోనే ఉంటాయి. అక్కడ చంద్రబాబు గారు తను కేంద్రంతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి బీజేపీతో ఇక మొత్తం మార్చేయగలనని ప్రయత్నించారు. అందులో 25 మంది ఐపీఎస్ని మార్పించడం కోసమని పురంధేశ్వరి గారితో ఏకంగా ఏ అధికారిని పెట్టాలతో సహా లేఖ రాయించారు. అట్లాగే మిగతాది చీఫ్ సెక్రటరీ, డీజీపీల మార్పు, అలాగే టీటీడీ ఈఓ ప్లస్ రకరకాల మార్పుల కోసం చాలా ప్రయత్నించారు. అందులో డీజీపీని మార్పించగలిగారు, అట్లాగే ఒక 4 ఐపీఎస్ని మార్పించగలిగారు, అట్లాగే ఇంటెలిజెన్స్ చీఫ్ని మార్చగలిగారు. అటు చీఫ్ సెక్రటరీని కానీ మిగతా 25 మంది ఐపీఎస్ని కానీ అట్లాగే టీటీడీ ఈఓని కానీ మార్పించలేకపోయారు. అంటే ఆయన కోరుకున్నటువంటి దాంట్లో ఓ 10% సక్సెస్ అయింది ఈ టోటల్ ఎలక్షన్ ఎపిసోడ్లో.